అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. జై హింద్ ఫ్రెండ్స్. నిన్న ఒక అంటే మీడియాని మనం బ్లూ మీడియా ఎల్లో మీడియా అని చెప్పాల్సిన అవసరం డైరెక్ట్గా పేరు తీసుకునే మాట్లాడుకుందాం. మనం సాక్షి మీడియాలో ఒక డిబేట్లో ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని గారు, దాంతోపాటు ఒక స్టూపిడ్ ఫెలో నాగార్జున యాదవ్, వీళ్ళిద్దరూ ఆ డిబేట్ జరుగుతుంటే ఆ డిబేట్లో ఈ నాగార్జున అన్న వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఇవాళ కూడాను నేను ఇప్పుడు మాట్లాడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కనీసం మీరు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించామే తప్పించి, కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదం కూడా మనం యూజ్ చేయలేదు. అంటే రొటీన్గా కనీసం ఒక్కసారైనా కానీ అలా యూజ్ చేసేవాళ్ళం. ఇది మా యొక్క సంస్కారం. కానీ నిన్న ఈ వ్యక్తి నాగార్జున అసలు ఇతని ఎవరు, ఇతని స్థాయి ఏంటి, ఇతని స్థోమత ఏమిటి అంటే మీరు అనవచ్చు అదేంటండి స్థాయి స్థోమత గురించి మాట్లాడుతున్నారంటే, మరి ఇటువంటి వ్యక్తులకి స్థాయి స్థోమత రెండింటి గురించి కూడాను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దీంట్లో మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, కాసేపు అయిన తర్వాత ఈ కొమ్మినేని గారికి అర్థమవుతుంది ఇతను రేవంత్ రెడ్డి గురించి, మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇమ్మీడియట్గా అతను స్టాప్ చేయడం మొదలు పెడితే, జొమాటో స్విగ్గీ బాయ్స్తో దీన్ని కంపేర్ చేస్తూ, దాని తర్వాత మళ్ళీ ఆయన గట్టిగా అతను దాన్ని ఖండం చేయడానికి ప్రయత్నిస్తే, నేను తప్పకుండా నా మాటలు నేను సవరించుకుంటాను, నా మాటలు వెనక్కి తీసుకుంటాను, స్విగ్గీ జొమాటో బాయ్స్ వాళ్ళు డెలివరీ బాయ్స్ కనుక ఏమైనా ఫీల్ అయితే కనుక ఇతనితో నేను ముఖ్యమంత్రి గారితో నేను కంపేర్ చేశానని చెప్పేసి అన్నట్టుగా, అంటే ఇంత అహంకారము. ఈ అహంకారానికి జవాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన తర్వాత కూడాను ఈ అహంకారం ఇంకా దిగలేదంటే కనుక ఇంకా సర్వనాశనం దిశగా వెళ్తున్నారు మీరు అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినటువంటి మాటలైతే, రెండో వైపు నుంచి ఈ వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తను మాట్లాడినటువంటి పదజాలము, సభ్య సమాజంలో అయితే ఇటువంటి వాళ్ళకి అసలు నేనైతే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి అసలు బతికే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పుడు ముస్లిమ్స్కి నరేంద్ర మోదీ గారంటే పడదు, కానీ అయినా కానీ మేము ఏ రోజున కూడాను యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా మేము గౌరవిస్తాము, గౌరవించి తీరాలి. మాకేమైనా ఉంటే కనుక మేము పర్సనల్గా అది వేరే అంశము. కానీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే రెస్పెక్ట్ ఉందో ఆ పదవికి ఇచ్చి తీరాల్సిందే. మోదీ గారు నాకు నచ్చినా నచ్చకపోయినా దట్స్ డిఫరెంట్. కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు వారిని మనం గౌరవించుకోవడం మన సంస్కారం, మన సభ్యత. ఇటువంటి సంస్కారహీనులు వీరి యొక్క పుట్టుక కూడాను ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంటుంది అని చెప్పేసి కూడాను నాకు అర్థమవుతుంది. ఇతను మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఆయన గురించి ఏమిటంటే, అలిపిరి అప్పుడు జరిగినటువంటి ఏదైతే బాంబ్ బ్లాస్ట్ ఉందో, గ్రెమోర్ మైన్స్ పేలి తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంటు, అది జరిగినప్పుడు అక్కడ బతికి బయటపడ్డారు, ఈసారి మట్టుకు అవకాశం లేదు అన్నట్టుగా ఇతను మాట్లాడుతున్నాడంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యం అది కూడాను Z+ కేటగిరీ సెక్యూరిటీలో అత్యంత పటిష్టమైనటువంటి భద్రతా వలయంలో ఉండేటటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గురించి ఇతను ఈ మాట అన్నాడంటే కనుక, ఇతనుకి ఈ రాష్ట్రంలో ఉండే నైతిక హక్కు కూడా కోల్పోయాడు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇరు తెలుగు రాష్ట్రాల డీజీపీలు, పోలీసు వ్యవస్థలు వీళ్ళు ఎక్కడున్నా కానీ వీళ్ళు మొత్తం జల్లెడ పట్టి వీళ్ళకి సరియైన శాస్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే కనుక ఏమవుతుందంటే ఇది అలవాటుగా మారుతుంది. ప్రతి ఒక్కరు కూడాను ఇదే విధంగా మాట్లాడటం మొదలు పెడితే కనుక రేపటి రోజున లా అండ్ ఆర్డర్ ఏ విధంగా డిస్టర్బ్ అవుతుందో మీరు ఊహకు కూడాను అందదనమాట. కాబట్టి 100% ఇప్పుడు మేము 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా
ప్రశ్నించాము, విమర్శించాము, ప్రతి అంశంలో కూడాను మీకు తీసుకొచ్చి తూర్పార పట్టాము. అంతేగాని మీ గౌరవాన్ని ఎక్కడా కూడాను భంగం కలిగించలేదు. మీ గౌరవానికి మేము ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆ పూర్తి బాధ్యతలు తీసుకొని మాట్లాడాము. కానీ ఈ రోజున ఈ వ్యక్తి ఈ రంగా మాట్లాడుతున్నాడంటే నిజంగా సాక్షి మీడియా ఛానల్కి కనుక మినిమం కామన్ సెన్స్ కానీ లేకపోతే కనీసం జర్నలిజం విలువలు కానీ కొమ్మినేని గారికి కానీ లేకపోతే ఆ సాక్షి ఛానల్కి కానీ ఉండుంటే కనుక కనీసం, ఎందుకంటే ఆ సాక్షి ఛానల్ యజమానురాలైనటువంటి భారతిరెడ్డి గారికి కనుక మినిమం కామన్ సెన్స్ అయినా కానీ లేకపోతే ఈ జర్నలిజం విలువలు కనుక ఉండుంటే కనుక ఇటువంటి వాళ్లను మీరు డిబేట్లో పిలిచి ఈ రకంగా బజారు పలకారు. కాబట్టి వీళ్ళని ఎంత కఠినాధికఠినమైనగా వీళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ముస్లిం సమాజం తరపు నుంచి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.